ప్రగతి భవన్ అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ హౌస్ అని అప్పట్లో అన్నారు. మరి అటువంటిది ఆ బుల్లెట్ ప్రూఫ్ హౌస్‌ని భట్టి గారికి కేటాయించడం వెనుక ఏంటి సార్ అసలు? బట్టి గారికి కేటాయించడం అంటే యాజ్ ఎ అంటే సీఎం ఉండాల్సిన ప్లేస్‌లో డిప్యూటీ సీఎం ఉండడం ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. హ్మ్. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండాలి. అవును. ఇప్పుడు దాన్ని కోట బద్దలు కొట్టాడు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు సామాన్యులకు పోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న 3 బిల్డింగ్‌లో ఉన్నది త త రేవంత్ రెడ్డి గారు చిన్న ఫ్యామిలీ. ఓకే. మా రేవంత్ రెడ్డి గారు వారి యొక్క భార్య, ఒక కూతురు. హ్మ్. కూతురికి మ్యారేజ్ చేశారు కానీ కూతురు వేరే చోటన వీళ్ళిద్దరే. ఓకే. వీళ్ళిద్దరికి ఉన్న ఇల్లు సరిపోద్దని ఆటోమేటిక్ చెప్పారు. అంతమంది మార్పడం అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు అంతెందుకు మొన్న సీఎం అయ్యాక కాన్వాయ్ కొనడానికి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి మామూలుగా ఉన్న ఉన్న కాన్వాయ్‌ని కాన్వాయ్‌ని వాడుతున్నారు. అవును. ఎందుకు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు ఇప్పుడు కొద్దో గొప్ప సెక్యూరిటీకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర 3 ఇళ్ళ వాళ్ళకి చెప్పారు. హ్మ్. కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. యాజ్ ఏ ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారికి అక్కడ కన్వీనియంట్‌గా లేదు. ఆయన ఖచ్చితంగా ఉండాలి గనక ఓకే. ఇప్పుడు సీతక్కకి గాని హ్మ్. బట్టి గారికి గాని ఆ యొక్క ప్రగతి భవన్‌ని ఇచ్చేసేసి ముందల ఇంకా ఇప్పుడు దాన్ని కూడా పార్టియేషన్ చేసేసి హ్మ్. ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా వాళ్ళ కలెక్టర్‌లకు కూడా ఇవ్వటం జరిగిందది. పార్టిషన్ చేసి కలెక్టర్‌లకి అంటే ఇచ్చారా? కలెక్టర్ కంటే మేడం ఆ! ఇప్పుడు కొన్ని రీసోర్సెస్ కొత్త ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం కోసం ఓకే. విదేశాల్లో ఇప్పుడు గల్ఫ్ పోయే వాళ్ళకి కానీ హ్మ్. ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి హ్మ్. ఇయన్నీ చేయడం హ్మ్. కోసం ఒక వినూత్నమైన పాలన చేయబోతున్నారు మేడం. ఆ! అక్కడ ఒక సెక్రటరీలు గాని వీళ్ళన్నిటిగాను ఒక భవనం ఉంది మేడం. దాంట్లో ఒక భాగం పెట్టారు. ఇది మీరు కొత్త పాయింట్ చెప్పారు. ఇది ఇప్పటి వరకు కొత్త బయటికి భాగం ఏం లేదు. రాలేదు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు హ్మ్. చెప్పినయి. హ్మ్. మనం ఏం సొంతంగా మనం చెప్పేయి ఏం ఓకే. గాదు. అక్కడ అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పేయే హ్మ్. చెప్తున్నాం. హ్మ్. కొత్త పాయింట్ ఏం లేదు మేడం అందులో. హ్మ్. ఇప్పుడు భట్టి గారు ఉన్నారు అంటే గనుక ఉంది. ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. అనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎల్‌పీ లీడర్‌గా ఉన్నారు. భట్టి అవును. గారు అవును. ఒక ఎప్పటి నుండో సీనియర్ నేత ఉన్నారు. కూడా కదా! హ్మ్. ఇప్పుడు ఒకటే మేడం. హ్మ్. రేవంత్ రెడ్డి గారు యొక్క పాలన ఎలా ఉందంటే అందరితో కలివిడిగా ఉంటారు. గౌరవ మర్యాదలతో ఉంటారు. హ్మ్. భట్టి గారు పెద్దన్న గనుక ఆ గౌరవం ఇచ్చారు. భట్టి గారిని అక్కడ పెట్టారు. హ్మ్. భట్టి గారికి ఇచ్చే గౌరవం అనుకోవచ్చు కదా! హ్మ్. అట్లా కూడా అనుకోవచ్చు. ఆ! అవును. ఇప్పుడు పెద్దన్న ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. ఏం హుహు. కాదు. ఇప్పుడు పరిపాలన చేయడానికి ఏముంది? అవును. సీతక్క కొండా సురేఖ గారి గురించి మీరేం చెప్తారు? ఇద్దరు గూడా వాళ్ళు యొక్క కింద నుండి వచ్చినారు మేడం. హ్మ్. సీత గారైతే ఇప్పుడు నక్సలిజం నుండి తర్వాత సాధక బాధకాలు తెలుసుకొని అవును. ఒక గిరిజన మహిళ. హ్మ్. ఎప్పుడు పేదల పక్షానే నిలిచింది. అదే నమ్ముకొని పైకొచ్చింది. ఖచ్చితంగా పాలనలో మాత్రం మంచి మార్పులు తీసుకుంటాం. పేద ప్రజల కోసం పాటుపడుతది. ఆవిడ కేటాయించింది కరెక్టే అంటారా? ఖచ్చితంగా. పంచాయతీరాజ్. ఇప్పుడు హ్మ్. ఆమె ఏది కేటాయించినా వాళ్ళు సవ్యంగా అది చేయగలుగుతారు. చేస్తారు. అవును. ఇప్పుడు కొండా సురేఖ గారైనా సరే, ఓకే. అటు భర్తను గాని, కూతుర్ని గాని హ్మ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాలం నుండి ఉన్నారు ఆమెగారు. అవును. అవును. ఆమె మాట్లాడేది ప్రతి ఒక్క మాటలో ట్రాన్స్‌పరెన్సీ ఉంటది. హ్మ్. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెప్పి మాయ చేయడం వాళ్ళకి చేత కాదు. అవును. ఏదుందో ఒకవేళ అదే గెలిచినా, చెప్తారు. ఓడినా అవును. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కొండా సురేఖ గారి కుటుంబం గెలిచినా, ఓడినా ప్రజల మధ్య ఉంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఇగ అదే ప్రజల మధ్య ఉంటారు. ఉన్నది వాస్తవం చెప్పుకుంటూ ఎళ్తారు. హ్మ్. అది ఖచ్చితంగా మాత్రం ప్రజలకు మాత్రం మంచే చేస్తారు. హ్మ్.